అనుమానాస్పద మరణాలు అంటూ సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. 6 నెలల క్రితం కోర్టులో గుండెపోటుతో ఓ న్యాయవాది చనిపోయారు. భూపాలపల్లిలో వ్యక్తి హత్యకు భూతగాదాలే కారణమని పోలీసులు చెప్పారు. దుబాయ్లో ఎవరో చనిపోతే మా పార్టీకి మా ఫ్యామిలీకి ఏం సంబంధం? పీఎం మోదీని కలిసిన తర్వాత ఈ మాటలు మాట్లాడడం చూస్తుంటే కేసీఆర్ కుటుంబంపై కుట్ర చేస్తున్నట్లు తెలుస్తోంది అని ప్రెస్ మీట్లో వ్యాఖ్యానించారు. మరణాలది క్లారిటీగా ఒక మాట అనుకోవాలి. మనం 6 నెలల కింద ఒక లాయర్ గారు చనిపోయినారండి. ఆయన కోర్టులో వాదిస్తూ అందరి ముంగటనే చనిపోయాడు. హార్ట్ అటాక్ వచ్చింది అని చెప్పిండ్రు. అది 6 మంత్స్ అయిపోయింది. ఆ తర్వాత ఇంకొక హత్య జరిగింది భూపాలపల్లిలో. అక్కడ భూపాలపల్లి ఎస్పీ గారే ప్రెస్ మీట్ పెట్టి ఇది భూతగాదాలతోని జరిగింది, పర్సనల్ వ్యవహారం ఇదని చెప్పిండ్రు. ఆ తర్వాత నిన్న మొన్న దుబాయ్లో ఎవరో వ్యక్తి చనిపోయినారు, ఆయన ఏదో నిద్రలనే చనిపోయింది అనేటటువంటి విషయం ప్రధాన పత్రికలన్నింటిలో కూడా వచ్చినటువంటి విషయం. వీటన్నిటికీ మా పార్టీకి మా కుటుంబానికి ఏం సంబంధం అండి? దీని వెనుక మేమైతే కుట్రకోణం చూస్తూ ఉన్నాం. డెఫినెట్గా ఇది కేసీఆర్ గారి కుటుంబం మీద కుట్ర తప్పితే ఇంకొకటి లేదు. ఎందుకంటే సంబంధం లేనటువంటి ఇండివిజువల్ ఇన్సిడెంట్స్ అన్నింటినీ పట్టుకొచ్చి ప్రధానమంత్రి గారిని కలిసిన తర్వాత మాట్లాడడం అంటే డెఫినెట్గా దీని వెనుక కుట్రకోణం ఉంది. నేనే కదండి డైరెక్ట్ సాక్ష్యం, బలైంది నేనే కదా, నేనే సాక్ష్యం ఉన్నా ఇక్కడ. సో డెఫినెట్గా కుట్ర ఉంది. నేను ఇవాళ ఈ పత్రికను చూపించడానికి కారణం ఏంటంటే నాకు ఆ పత్రిక మీద అక్కసు కాదు, ఈ హెడ్లైన్ చూడాలి. దేని ఆధారంగా ఈ హెడ్లైన్ వచ్చింది? ఇటువంటి కుట్రలు తెలంగాణ ఉద్యమంలో మనం చూసినాం, మళ్ళీ వాటిని పునరావృతం చేస్తూ ఉన్నారు. కాబట్టే నేను కాషన్ చేస్తూ ఉన్నా, తెలంగాణ ప్రజలకు హెచ్చరిక చేస్తూ ఉన్నా, జాగ్రత్తగా ఉండండి, వీళ్ళ కుట్రలు గమనించండి అని చెప్పి నేను ప్రాధేయపడతా ఉన్నాను.